హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజు అండి. నేను దీనికి ముందు ఆదివారం రోజు పార్క్‌కెళ్ళామని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా! ఆ వీడియో తర్వాత మళ్ళా ఆదివారం రోజు వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. ఇంక ఈ వారం రోజులు నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు, షూట్ చేయలేదండి. వీడియోస్ పాతవి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను కానీ వీడియో అయితే షూట్ చేయలేదనమాట. వ్లాగ్ షూట్ చేయలేదు. మళ్ళీ ఈరోజైతే వ్లాగ్ షూట్ చేశాను. ఇంకా నిన్నైతే మా వారు వచ్చారండి శనివారం ఫారిన్ నుంచి. ఈరోజు ఆదివారం అనమాట. ఇంక ఈరోజైతే నేను మినపవడలు చేద్దామని నిన్న నైట్ అయితే మినపప్పు నానబెట్టుకున్నానమాట. మినపప్పు నానబెట్టేసి రుబ్బుకున్నానండి ఎంచక్క. పప్పు అయితే రుబ్బేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవేసి చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఇక్కడ నేను మినపవడలు అయితే చేస్తున్నానమాట. ఇవి మినప్పప్పు పొట్టుతో ఉన్నాయి కదా! చేలో పండిన పప్పు మినపప్పు తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా! ఆ పప్పు అవ్వటం వల్ల పప్పు అయితే చాలా కొంచెం తక్కువ పప్పు అయినా కానీ ఎక్కువ మెదుగులాగా వస్తుందనమాట. ఎక్కువ పిండిలాగా అవుతుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి గారెలు ఏవి చేసినా సరే. మనం బయట కొనుక్కునే పప్పు కంటే ఈ పప్పు అయితే టేస్ట్ రుచి చాలా బాగుంటుంది అనమాట. ఏంటి స్వప్న టేస్ట్ రుచి రెండు ఒకటే కదా అనుకుంటున్నారా? బై మిస్టేక్ అలా వచ్చిందిలే, ఏమనుకోకండి. ఇగో ఇక్కడైతే నేను మినపవడలు ఎంచక్కా ఇలా అయితే చేసేస్తున్నాను అనమాట. మా వారు ఫారిన్ నుండి వచ్చేసారు కదా నిన్న. అక్కడైతే ఫుడ్ అస్సలు మంచిగా బాగాలేదంటండి. అస్సలు తినలేదు. చాలా చిక్కిపోయారనమాట. అక్కడ మనకి ఇక్కడ దొరికే ఫుడ్ అయితే అస్సలు దొరకదనమాట. ఇడ్లీ, వడ, దోస ఇట్లాంటివి తినక నెల రోజులు అవుతుందని అయితే అంటున్నారు. అసలు మంచి కడుపు నిండా తిండి తిని చాలా రోజులైందని అయితే అంటున్నారనమాట. నాకైతే చాలా బాధగా అనిపించింది. అసలు ఇంకెప్పుడు వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళనని చెప్పొచ్చు కదా అని అయితే అంటున్నాను. అదంతా మన ఇష్టం కాదు కదా, తప్పదు వెళ్ళాలని అయితే అంటున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారంటండి ఫుడ్‌కి. నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇంక ఈరోజైతే చికెన్ కర్రీ అలాగే మినపవడలు అయితే చేశానండి. చికెన్ కర్రీ, మినపవడలు అనమాట. ఇంకా చాలా రోజులవుతుంది కదా మా వారు మంచిగా తిని అని అయితే అనిపించి ఇంక ఇలా అయితే చేశాను. నేను చక్కగా పిల్లలు మా వారైతే తింటున్నారు. నేనైతే ఇదిగో ఇటు పక్కన కూర్చొని ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను అనమాట. ఇంకా వాళ్ళైతే తినేటప్పుడు వీడియో చూపించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళనైతే షూట్ చేయలేదు. తినేసిన తర్వాత ఇంకా మా వారికి కాఫీ అయితే కలిపిచ్చేసానండి. ఇక్కడ నేను కూడా కాఫీ అయితే తాగుతున్నాను. నాకు రెగ్యులర్గా కాఫీ, టీ తాగే అలవాటు లేదనమాట. ఎప్పుడో ఒకసారి తాగుతాను. ఆ తాగినప్పుడే కొంచెం ఎక్కువ తాగుతాననమాట. అందుకే ఇలా పెద్ద గ్లాసులో కాఫీ అయితే తాగుతున్నాను. తర్వాత వచ్చేసి మిషన్లో బట్టలేసానండి. ఇంకా అవి అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే తీసుకొచ్చి బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఈరోజైతే మేము కుబేరా సినిమాకి వెళ్దామని అయితే అనుకుంటున్నామండి. మా వారైతే టికెట్స్ బుక్ చేశారనమాట. సినిమా అయితే చాలా బాగుందంటండి. చూసిన వాళ్ళు చెప్తున్నారు. మా తమ్ముడు నిన్న వెళ్ళాడనమాట సినిమాకి. బాగుందన్నాడు. ఇంక అందుకని మేము కూడా ఈరోజు వెళ్దామని అయితే అనుకుంటున్నాము. మీలో ఎవరైనా ఇంకా కుబేరా మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా బాగుందండి. అసలు ధనుష్ ఆ క్యారెక్టరు ఎలా ఒప్పుకున్నారేంటి అయితే ఇలానే అనుకుంటున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. బిచ్చగాడి క్యారెక్టర్లో సూపర్గా సెట్ అయిపోయారండి. అసలు మనం బిచ్చగాడు మూవీ చూసాం కదా! ఆ మూవీల కంటే కూడా ఈ మూవీలో ఒరిజినల్ గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారనమాట. అసలు గుర్తుపట్టలేము మనమైతే. అలా ఉన్నారు. నిజంగా ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేయటం చాలా గ్రేట్ అండి. అసలు ధనుష్ అయితే నిజంగా సూపర్ అండి. నాకు ధనుష్ సినిమాలలో 'రఘువరన్ బీటెక్' అంటే చాలా ఇష్టం అనమాట. ఆ సినిమా నేను ఎన్ని సార్లు చూసినా కానీ నాకు అసలు బోర్ అని అనిపించదు. బాగా నచ్చుతుంది. తర్వాత చాలా సినిమాలు అయితే నేను ఇష్టంగా చూస్తూనే ఉంటాను. ఇంక ఈరోజు కూడా కుబేరా మూవీకి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. మా వారు టికెట్స్ బుక్ చేసేటప్పుడు కుబేరా మూవీ ధనుష్ హీరో అంటుంటే, ఎవరు నేను ఆ హీరో మమ్మీ, నేను ఆ హీరో అని అయితే అంటున్నాడు అనమాట మా బుడ్డోడు. మా ధనుష్ అనమాట మా బాబు పేరు కూడా. అందుకని వాడు నేనే నా హీరో అని అయితే అంటున్నాడు. మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. అంటే అప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు వాడు అడిగిన పదానికి అప్పుడు భలే కామెడీగా అనిపించింది అనమాట. ఇప్పుడు మీకు చెప్తుంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదు కానీ మా బుడ్డోడి పేరు కూడా ధనుషే అండి, మా బాబు పేరు. ఇంకా సినిమాలో హీరోని చూపించి అదిగో ధనుష్ హీరో పేరు ధనుష్ అని అయితే చెప్తుంటే, అవునా నా పేరు కూడా ధనుష్, నేను కూడా హీరో అని అయితే అంటున్నాడు అనమాట మా బుడ్డోడు. సినిమా మాత్రం సూపర్గా ఉందండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ధనుష్ సినిమాలు నాకైతే ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చూడాలనిపిస్తాయన్నమాట. నాని సినిమాలు, ధనుష్ సినిమాలు
భలే ఉంటాయండి. ఒక సినిమాకి ఇంకొక సినిమాకి పొంతననేదే ఉండదనమాట. డిఫరెంట్‌గా చాలా బావుంటాయి. ఏంటి స్వప్న హీరోలని గౌరవించకుండా ధనుష్, నాని ఇట్లా పిలుస్తున్నావేంటనుకుంటున్నారా? అంటే హీరోలు కదండీ! కొంచెం మనకి అలానే పిలవటం అలవాటనమాట. ధనుష్ గారు, నాని గారు, సార్, ధనుష్ సార్, నాని సార్ ఇట్లా పిలవటం కొంచెం తక్కువనమాట. అందుకే అలా పిలుస్తున్నాను. ఎవరికైనా ఏమన్నా అనిపిస్తే మళ్ళా కామెంట్ చేస్తారు కదా! అందుకే చెప్తున్నాననమాట. మీరిప్పటి వరకు ఎన్ని సార్లు చూసినా బోర్‌గా అనిపించిన సినిమా ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా! నాకు 'రఘువరన్ బీటెక్' అంటే చాలా ఇష్టం. ఆ సినిమా నాకు ఎన్ని సార్లు చూసినా కానీ అసలు బోర్‌గా అనిపించదనమాట. చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. అలాగే మీకు కూడా ఏదో ఒక సినిమా ఉండే ఉంటది కదా! అది ఏ సినిమా ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే అండి. ఇక్కడైతే నేనింకా తినేసిన తర్వాత బట్టలారేసాను కదా! బట్టలారేసాక ఇంక కొన్ని గిన్నెలుంటే స్టాండ్‌లో సర్దేశాననమాట. ఇప్పుడొచ్చేసి ఇంక నేను ఇక్కడ తోమాల్సిన గిన్నెలు కూడా కొన్నున్నాయండి. ఇంక అవి కూడా తోమేద్దామనైతే తోముతున్నాను. ఇక్కడ గిన్నెలు తోమేటప్పుడు ఇంక వాటర్ రావట్లేదనమాట. వాటర్ అయితే ఆగిపోయినాయి. మాకు ఇప్పటికి కూడా వాటర్‌కి ఇబ్బందవుతుందండి. జూన్ కూడా వచ్చింది. అయినా గానీ నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ట్యాంకర్‌లో పంపిస్తున్నారనమాట. ఇదిగో ఇక్కడొచ్చేసి ఇంక పక్కన బకెట్‌లో ఫిల్టర్‌లో వేస్ట్ వాటర్ పట్టి ఉంచాననమాట. ఇంక అవైతే తీసుకొని కడిగేస్తున్నాను. నీళ్ళకి ఇబ్బందిగా ఉంటే చిరాకుగా ఉంటది. నీళ్ళుంటేనే ఏ పనైనా చేయగలము. నీళ్ళు లేకపోతే అసలు ఏ పని చేయలేము. ఆడ గిన్నెలు ఆడే ఉంటాయి. ఆడ బట్టలు ఆడే ఉంటాయి. ఇల్లు ఊడ్చి తుడుద్దామన్నా గానీ నీళ్ళుండవు. చిరాకుగా అనిపిస్తది. నీళ్ళకి ఇబ్బంది ఉండొద్దబ్బా! ఏమంటారు? నిజమే గదా! ఇగో ఓకే అండి. ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసి స్టాండ్‌లో పెట్టి స్టాండ్ లోపల పెట్టేసి ఇక్కడ కొన్ని వాటర్ పడితే ఇంకా వీటినన్నిటిని క్లీన్ చేస్తున్నాననమాట. ఇంకా వాటర్ రావట్లేదు. ఇక్కడ ఈ స్టవ్ దగ్గర కూడా అంతా చిరాకుగా ఉంది. ఇదంతా శుభ్రంగా తోమేయాలనమాట. ఇదంతా నీట్‌గా గీకేసి మళ్ళీ కొత్త స్టిక్కర్ ఏద్దామని అయితే అనుకుంటున్నాము. కోలిన్ ఉంది కదా! దీనితోటి ఇలా అయితే స్ప్రే చేస్తున్నాను. ఇది కూడా అయిపోయిందనమాట. కొంచెం ఉంటే స్ప్రే చేశాను. నానుతుంటదని తర్వాత శుభ్రంగా గీకి తోమేస్తాను. ఇదిగో ఇదైతే మనకి షింక్ దగ్గర ఏదైనా డస్ట్ అలానే ఉండి వాటర్ పోకుండా బయటకొస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇందులో ఉన్న ఒక ప్యాకెట్ చింపేసి షింక్‌లో ఏసేసి వాటర్ పోసామంటే మనకి వాటర్ అనేది నీళ్ళన్నీ పోతాయన్నమాట. స్టాక్ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి షింక్ లోపల ఏదన్నా ఇబ్బందిగా అనిపించి నీళ్ళన్నీ బయటకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది పోసామంటే నీళ్ళన్నీ మనకి ఆగకుండా పోతాయన్నమాట. అందుకని ఇక్కడ ఇప్పుడు వాటర్‌కి పోకుండా అలానే ఉన్నాయి. అందుకని అదైతే ఒక ప్యాకెట్ పోసాను షింక్‌లో. ఇంకా మేము సినిమాకైతే వచ్చేసామండి. సినిమాకొచ్చేసి చిన్నది ఒక సెల్ఫీ వీడియో అయితే ఇలా తీస్తున్నాననమాట. మా పిల్లలైతే అటొకళ్ళు ఇటొకళ్ళు కూర్చున్నారు. ఇంక ఇద్దరు గోల చేస్తారండి. పక్కనే కూర్చోబెట్టామంటే సినిమా చూడటం అట్లోంచి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం చేస్తూ ఉంటారనమాట. అందుకే మా బాబుని ఒక పక్క, పాపను ఒక పక్క కూర్చోబెట్టుకున్నాను. మధ్యలో నేను కూర్చున్నాను. మా బుడ్డోడు చూడండి వీడియో తీస్తుంటే చేతులు అడ్డం పెడుతున్నాడనమాట. ఇంక మా వారైతే ఎంచక్కా కూర్చొని చూస్తున్నారు. మా బుడ్డోడేమో నన్ను కదిలిస్తూ ఉంటాడనమాట. సినిమా చూసేటప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఎంతమంది హీరోలు, ధనుష్ హీరో ఎవరు, ఆళ్ళెవరు, ఈళ్ళెవరు అన్నీ అడుగుతూ ఉంటాడనమాట. ఇక తర్వాత అయితే పాప్కార్న్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా జ్యూస్లు అయితే తెచ్చుకున్నాము. జ్యూస్ కాదు డ్రింక్ అనమాట, కోకో కోలా. ఇంక మా పాప అయితే తింటుంది. మా బుడ్డోడు కూడా తింటున్నారు. ఎవరి వాళ్ళకి అనమాట. లేకపోతే గోల చేస్తారు. ఇంక నేను కూడా ఎంచక్కా తింటున్నానండి. సినిమాకొస్తే ఖచ్చితంగా పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి తినకుండా అసలు ఉండం. నార్మల్‌గా ఇంటికి రావటం కష్టం కదా! సినిమా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే ఇంటికొచ్చేస్తున్నామనమాట. ఇక్కడ పక్కనే అండి మూవీ థియేటరు. అందుకే నడుచుకుంటానే వచ్చేస్తున్నాము. మాకు దగ్గరే అనమాట మేముండే కాడ. ఇంక తర్వాత వస్తూ ఇంకా మా వారైతే బిర్యానీ తెచ్చారండి. చికెన్ బిర్యానీ. చాలా రోజులవుతుంది తినక, అందుకని తీసుకొచ్చారనమాట. మా వారికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. ఇంకా ఫారెన్ వెళ్ళాక అసలు మంచిగా తినలేదంట. అందుకని ఇంక ఈరోజైతే తీసుకొచ్చారు. నేను చేస్తానంటే వద్దులే తీసుకొస్తానన్నారనమాట మార్నింగే. ఇంకా ఇక్కడైతే నేను ప్లేట్లు అయితే పెట్టేస్తున్నానండి. తర్వాత నేను కూడా ఒక ప్లేట్ అయితే తీసుకొని చికెన్ బిర్యానీ అయితే తింటున్నాననమాట. నాకైతే అంత ఇంట్రెస్ట్‌గా అయితే అనిపించదండి. ఇంకేదో తీసుకొచ్చారు కాబట్టి తింటున్నాను అంతే అనమాట. నాకు చికెన్ బిర్యానీ అంటే కొంచెం నార్మల్‌గా ఇష్టం అంతే. కానీ ముద్దపప్పు, ఆవకాయతో అయితే చాలా ఎక్కువ తింటాను రైసు. ఇంకా మా పిల్లలు, మా వారు అందరూ కూడా కూర్చొని మష్టంగా తింటున్నారనమాట. తర్వాత మా పిల్లలు మా వారి చేత కంబాక్సు, షూ ఇవన్నీ కొనిపించుకున్నారండి.
నేనైతే కొనిపించట్లేదని ఇంక మా వారి చేత అయితే కొనిపించుకున్నారనమాట. మా పిల్లలు ఇద్దరిది కంబాక్స్ బాగానే ఉంది, ఎందుకు కొనిపించావని మా వారికి చెప్తే వాళ్ళే అడిగారు, కంబాక్స్ బాగలేదు, లేదు కంబాక్స్ లేదని చెప్పారని అయితే అంటున్నారనమాట. కంబాక్స్ ఉందండి, అయినా కానీ వీళ్ళు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడానికి తెచ్చుకున్నారు, మా వారి చేత కొనిపించుకున్నారు, నేను అడిగితే కొనిపించట్లేదని. ఇంకా షూ కూడా తెచ్చుకున్నాడు అనమాట మా బుడ్డోడు. షూ ఉంది అయినా కానీ తెచ్చుకున్నాడు. ఇంకా ఈ కంబాక్స్ అయితే చూపిస్తున్నాడు అనమాట ఓపెన్ చేసి. వీళ్ళు మాత్రం మామూలు కదండి, ఇంకా మా వారి చేత ఇష్టం వచ్చినవి ఏవి కావాలంటే అవి మా వారు అడగగానే కొనిపిస్తారు. డాడీ నాకు అది కావాలి ఇది కావాలని అడిగి మరీ కొనిపించుకుంటూ ఉంటారనమాట. నేను అడిగితే కొనిపించనండి, ఆ వద్దు ఈ వద్దు ఉన్నాయి కదా ఎందుకంటాను. ఇంకా మా వారైతే వీళ్ళు అడిగితే ఆలస్యం అండి, వెంటనే కొనిపించేస్తారనమాట. వీళ్ళేమో జాగ్రత్తగా ఉంచుకోరు. ఇదిగో మా బుడ్డోడికి లాస్ట్ ఇయర్ నేను కొనిపించిన కంబాక్స్ అనమాట, 200 అప్పుడు. అది తీసుకొచ్చుకొని ఇందులో పెట్టుకుంటున్నాడు ఇప్పుడు. అది బాగానే ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం పనిచేస్తుంది, వద్దని చెప్పినా కానీ వీళ్ళు అనవసరంగా కొనిపించుకున్నారు. సర్లేండి, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.